హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు పల్లవీస్ కిచెన్. ఈరోజు వీడియోలో స్వీట్ అప్పాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వచ్చేది శ్రావణ మాసం కదా, వ్రతాలు పూజలు ఇలా చాలానే ఉంటాయి. సో అమ్మవారికి ప్రసాదంలా ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అన్నమాట ఇది స్వీట్ అప్పాలు. సో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకొని కూడా అమ్మవారికి ప్రసాదంలో పెట్టొచ్చు. స్వీట్ తినాలనిపిస్తే కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ హెల్దీ కూడా. సో దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి 1 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు వరకు వాటర్ వేసేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. ఎలాంటి పాకం అవసరం లేదనమాట. సో ఇలా కరిగించి పెట్టుకోవాలి బెల్లాన్ని. ఇది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక గిన్నెలోకి వడకట్టి పెట్టేసుకోండి. నలకలు ఏమైనా ఉంటే పోతాయి అనమాట. సో ఇది పక్కన పెట్టేసుకోండి, చల్లారుతూ ఉంటుంది. ఈ లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఇక్కడ హెల్దీ అని చెప్పాను కదా, అందుకే గోధుమ పిండితో చేస్తున్నాను అనమాట. ఇలా గోధుమ పిండి వేసుకున్నాక ఒక పావు వంతు ఉప్మా రవ్వ వేసుకోండి, క్రిస్పీనెస్ కోసం అనమాట. ఇవి 2 వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా ఉప్పు వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం బెల్లాన్ని కరిగించి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను కరెక్ట్ క్వాంటిటీ వాటర్ తీసుకున్నాను కాబట్టి మనం తీసుకున్న పిండికి వాటర్కి కరెక్ట్గా సరిపోతాయి. మీరు కొంచెం ఎక్కువ తక్కువ చేసే వాళ్ళైతే కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోండి. లేదంటే పిండి మెత్తబడిపోతుంది లేదా వాటర్ మిగిలిపోతాయి. అప్పుడు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. సో మెజర్మెంట్స్ అనేవి కొంచెం కరెక్ట్గా పాటించండి, సరిపోతుంది. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసుకోండి. చేతికి అతుక్కుంటుంది అనుకుంటే కొంచెం నూనె కానీ నెయ్యి కానీ అద్దుకుంటూ పిండిని తడిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది అనమాట. మరీ ఎక్కువగా అవసరం లేదు. మీరు బెల్లం ప్లేస్లో చక్కెరతో కూడా చేసుకోవచ్చు. అప్పుడు మనం చక్కెరని పాకం పట్టాల్సిన అవసరం లేదు. చక్కెరని పౌడర్ చేసేసుకొని గోధుమ పిండిలో వేసేసి వాటర్ వేసి కలుపుకొని చేసేసుకోవచ్చు అనమాట. ఆ వీడియో కూడా ఎలా చేసుకోవాలో తొందరలోనే పోస్ట్ చేస్తానండి. సో ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలా చేతికి కొంచెం నూనె అప్లై చేసేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న అప్పాల్లా ఒత్తుకోవాలన్నమాట. పిండి తీసుకొని ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ మంచిగా వేడిగా ఉన్నప్పుడు ఇలా చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా నూనెలో వేసేసుకోండి. అలాగే ఎక్కువగా వేయకుండా మనకి కడాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని 2 వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి. ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి. అందుకే తొందరగా ఒకటి తర్వాత ఒకటి వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని తీసేసుకోవాలి. ఇలాగే మిగతా పిండి అంతా కూడా చేసుకోవాలండి. ఈ శ్రావణ మాసంలో చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట ఇది. అమ్మవారికి అప్పటికప్పుడు ఇలా ప్రసాదంలో కూడా పెట్టొచ్చు. స్వీట్ తినాలనిపిస్తే కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి పాకం అవసరం లేదు, ఏమీ అవసరం లేదండి. సో మన ఛానల్లో చాలా రకాల ప్రసాదం రెసిపీసే ఉన్నాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. పులిహోర, దద్దోజనం, పరమాన్నం ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. వడల రెసిపీ కూడా ఉంది. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. మంచి మంచి రెసిపీస్, ప్రసాదాల రెసిపీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ మనకి స్వీట్ అప్పాలు అయితే రెడీ అయిపోయాయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకైతే ఇన్ని వచ్చాయన్నమాట. ఇలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం అమ్మవారికి ప్రసాదంలా కూడా చేసి పెట్టవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.